హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ రాగా బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ లేవడమే వర్షం వస్తుంది. చూస్తున్నారు కదా నా వెనకాల ఈ మామిడి చెట్లు ఉన్నాయి కదా, దీని మీద మొత్తం వర్షం పడి ఉంది. ప్రజెంట్ ఇప్పుడు కూడా వర్షం పడుతుంది. ఈ వర్షంలో కూడా నేను మీతో మాట్లాడుతూ వీడియో పోస్ట్ చేస్తున్నాను. బయట డిస్టర్బెన్స్ వస్తుంది. డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు స్కిప్ చేస్తాను. మనం ఉండేది రన్నింగ్ ఏరియా కదా ఫ్రెండ్స్, అందుకని స్కిప్ చేయాలి. వస్తూనే ఉంటాయి వెహికల్స్ కంటిన్యూ. నాకు ఎలా ఉంటుందంటే కంటిన్యూగా మీతో మాట్లాడాలని ఉంటుంది, కానీ ఈ వెహికల్స్ కంటిన్యూగా వస్తుంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఒకటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడుతూ, ఒకటి చెప్పబోయి ఒకటి చెప్తూ ఇలా ఉంటాను. సో ఏదేమైనా సరే ఇప్పుడైతే హైదరాబాద్లో వాతావరణం కూల్గా చల్లగా వర్షంతో జల్లుతో ముంచి అయితే ఉంది ప్రజెంట్. ఈ వర్షంలో వేడివేడిగా ఏం తింటే బాగుంటుంది మీరు చెప్పండి. నేనైతే ఈ వర్షంలో ఏం తినాలి అనుకునేది ఇది మీకు పోస్ట్ చేస్తాను. సో వర్షం అయితే ఇలా వస్తుంది కాబట్టి అబ్బా చాలా బాగుంది వెదర్. చూడండి నా రోజ్ ఫ్లవర్స్. వావ్, రోజ్ ఫ్లవర్స్ నిండా వాటర్ పడిపోయింది. చూడండి బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఆహాహా, ఎంత ఆనందం. ఆహా, ఈ జన్మ ధన్యమైపోయింది అన్నట్టు అనిపిస్తుంది. వీటిని పెంచినందుకు, నాకు ఈ ఆనందాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ రోజ్, థ్యాంక్ యూ. చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు. ఏ ఫ్లవర్ అనేది కాదు, పచ్చడి మొక్క ఏదైనా ఇష్టం నాకు. గ్రీనరీ అంటే చాలా ఇష్టం. చూడండి రోజ్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి. చూడండి ఈ డిస్టర్బెన్స్ ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఈ డిస్టర్బెన్స్ నాకు ఖచ్చితంగా ఉంటుంది మా లైన్లో. పాప వెహికల్స్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. అస్సలు చిరాకు వస్తుంటుంది, కానీ ఏం చేయాలి అస్సలు అర్థమే కాదు. ఈ వర్షంలో ఇప్పుడు బాల్కనీలో నేను మీతో మాట్లాడుతున్నాను. సో ఇలా ఉంది ఫ్రెండ్స్ నా మార్నింగ్. ఇంకా ఇప్పుడైతే నేను లేచాను కదా, చూడండి వెహికల్స్ పోతూనే ఉన్నాయి. డిస్టర్బెన్స్ ఎలా ఉంటుంది ఒక్క క్షణం కూడా నాకు అనిపిస్తుంది. అసలు రోడ్లో గాస్ పెంకులు చల్లేసి వెహికల్స్ వెళ్ళనీయకుండా చెయ్యాలా అనిపిస్తుంది. అంత కోపం వచ్చేస్తుంది. అసలు మాట్లాడడానికి ఛాన్సే ఇవ్వరు ఫ్రెండ్స్. ఏది మాట్లాడడానికి ఉండదు, ఏం చేయడానికి ఉండదు. అసలు కోపం వస్తుంటుంది నాకైతే. ఏం చేయను చెప్పండి, ఏం చేయాలి? ఇలాంటి రోడ్లలో అసలు ఉండకూడదు కదా. అయినా సరే ఏదేమైనా సరే ప్రతిదీ ఎదుర్కోవాలి మనము, ఓకేనా? ఏ కాలంలో ఆ కాలాన్ని, ఏ టైంలో ఆ టైంని, ఏ వర్షంలో, ఏ సీజన్లో, ఏ చలికాలంలో, ఏ ఎండాకాలంలో అవన్నీ ఆనందిస్తూ ఉంటారనమాట. నాకు చాలా ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.